వెల్కమ్ టు అవర్ ఛానల్. టెట్ ప్రిపరేషన్లో భాగంగా సైకాలజీకి సంబంధించినటువంటి అన్ని టాపిక్లపై మనం వీడియోలు చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం ప్రజ్ఞా సిద్ధాంతాలు మరియు ప్రజ్ఞా మాపనులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఇవి ఈ ప్రజ్ఞకు సంబంధించినటువంటి టోటల్ అండర్స్టాండింగ్ కోసం ఉపయోగపడతాయి అనుకుంటున్నాం. సో గతంలో వచ్చినటువంటి ప్రశ్నల ఆధారంగా వీటిని తయారు చేయడం జరిగింది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మరి లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుంటే, ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? స్పియర్మన్, థర్స్టన్, గార్డ్నర్, గిల్ఫోర్డ్. ది ఆన్సర్ ఈస్ ఏ. స్పియర్మన్. స్పియర్మన్ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి లోపల ప్రజ్ఞ అనేది 2 కారకాల యొక్క కలయిక అని చెప్తుండు. ఒకటేమో సాధారణ కారకం, రెండవదేమో ప్రత్యేక కారకం. సాధారణ కారకాన్ని జీ తోటి సూచిస్తుండు, ప్రత్యేక కారకాన్ని ఎస్తో సూచించడం జరుగుతుంది. అంటే ఒక మనిషి యొక్క అన్ని మానసిక కార్యకలాపాలల్లో ఇవి 2 కలిసి ఉంటాయని చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే, స్పియర్మన్ ప్రకారం ఎస్ కారకం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? ఎస్ కారకం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? ఏ. ఇది పుట్టుకతో వచ్చేది మరియు స్థిరంగా ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన సామర్థ్యానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇది అన్ని మానసిక కృత్యాల్లో పాల్గొంటుంది. ఇది శిక్షణ ద్వారా పెంచబడదు. సో ఆన్సర్ ఈజ్, కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ బి. ఇక్కడ ఎస్ అనేది ప్రత్యేక కారకం, అందుకని చెప్పి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ప్రత్యేకమైనటువంటి సామర్థ్యానికి మాత్రమే పరిమితమై ఉంటుంది, స్పెషల్. దీన్ని విశిష్ట కారకం అని కూడా అంటున్నాం మనం. ఎందుకంటే ఎస్ కారకం అనేది ఒక్కో వ్యక్తికి ఒక్కో రకంగా ఉండేటువంటి ఒక ప్రత్యేక సామర్థ్యం. దీన్ని శిక్షణ ద్వారా పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటే, మరి అది సాధారణ కారకం అయితే అనువంశికంగా వస్తుంది అది. సో మన శిక్షణ ద్వారా దాన్ని పెంచలేము. క్వశ్చన్ నెంబర్ 3, అభిరుచులు, వైఖరులు మరియు ప్రజ్ఞ అనేవి ప్రధానంగా ఏ రకమైన వైయక్తిక భేదాలలోకి వస్తాయి? ఇందులో కొన్ని వైయక్తిక భేదాలు ప్రజ్ఞకు సంబంధించి కూడా కవర్ చేయడం జరిగింది, వైయక్తిక భేదాలకు కూడా సంబంధించి. సో రిలేటెడ్ కనుక అభిరుచులు, వైఖరులు, ప్రజ్ఞ అనేవి ప్రధానంగా ఏ రకమైన వైయక్తిక భేదాల్లోకి వస్తాయి? శారీరక భేదాలు, మానసిక భేదాలు, ఉద్వేగాత్మక భేదాలు, సామాజిక భేదాలు. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈజ్ మానసిక భేదాలు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ప్రజ్ఞ కానీ, అభిరుచి కానీ, వైఖరి కానీ ఇవన్నీ కూడా ఒక అంతర్గతంగా మనలో ఉండేటువంటి మానసిక సామర్థ్యాలకు సంబంధించినటువంటివి. క్వశ్చన్ నెంబర్ 4, క్రింది వాటిలో ఏది జీ కారకం యొక్క లక్షణం కాదు? అంటే ఇంతకుముందు చెప్పినటువంటి స్పియర్మన్ ద్వికారక సిద్ధాంతంలో సాధారణ కారకాన్ని ఏదైతుందో దాన్ని జీగా సూచించడం జరుగుతుందని చెప్పినాం కదా, దాని యొక్క లక్షణం కానిది అంటుంది ఇక్కడ. సో అన్ని మానసిక కృత్యాల్లో పాల్గొనడం, పుట్టుకతో వచ్చేది, శిక్షణ ద్వారా మార్పు చెందడం, స్థిరంగా స్థిమితంగా ఉండడం. సో ఆన్సర్ కామెంట్ చేయండి. కానిది అంటుండు కనుక సో ఇది శిక్షణ ద్వారా మార్పు చెందడం అంటుండు. ముందుగానే మనం చెప్పినట్టు శిక్షణ ద్వారా ఎస్ కారకాన్ని అంటే ప్రత్యేక కారకాన్ని మార్చవచ్చు, పెంచవచ్చు, కానీ ఈ సాధారణ కారకాన్ని శిక్షణ అనేది ఉండదు. ఇది పుట్టుకతో వచ్చేదై ఉంటుంది, అన్ని మానసిక కృత్యాల్లో పాల్గొంటుంది మరియు స్థిరంగా స్థిమితంగా కూడా ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 5 తీసుకుంటే, వైయక్తిక భేదాలకు కారణాలుగా క్రింది వాటిలో ఏ అంశం పేర్కొనబడ్డది? వైయక్తిక భేదాలకు మరి ఏది కారణం అవుతుంది? క్రింది వాటిలో ఏది? ఏ అభ్యసన సామర్థ్యం, బి సృజనాత్మకత, సి పరిసరాలు, అనువంశికత, డి భాష. సో ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్. పరిసరాలు మరియు అనువంశికత ఇవి 2 కూడా ఈ వైయక్తిక భేదాల్లో ప్రభావం చూపుతాయి. క్వశ్చన్ నెంబర్ 6 తీసుకుంటే, స్పియర్మన్ సిద్ధాంతంలోని ఎస్ కారకాన్ని ఈ విధంగా కూడా అంటారు. ఎస్ కారకం అంటే మనం ఈ ప్రత్యేక కారకం, సాధారణ కారకం జీ, ప్రత్యేక కారకం ఎస్. సాధారణ కారకం అంటాం, విశిష్ట కారకం అంటాం, సమూహ కారకం అంటాం, అనుకూల కారకం అంటాము. సో ఆన్సర్ ఈజ్ బి. విశిష్ట కారకం అని అంటాము ప్రత్యేక కారకాన్ని. దీన్ని స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అంటారు. సో క్వశ్చన్ నెంబర్ 7 తీసుకుంటే,
కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారడానికి లేదా సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడేటువంటి ప్రజ్ఞను ఏమని పిలుస్తారు? కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారడం మరియు సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. అట్లాంటి ప్రజ్ఞను ఏమంటారు? సో కేంద్రీకృత ప్రజ్ఞ అంటే సమైక్య ప్రజ్ఞ, లేదా సోషల్ ఇంటెలిజెన్స్ సామాజిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, మూర్త ప్రజ్ఞ. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ సి, అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, అమూర్త ప్రజ్ఞ. ఈ అమూర్త ప్రజ్ఞ అనేది చిహ్నాలు, పదాలు మరియు సూత్రాల ద్వారా ఆలోచించడం, సమస్యల్ని తార్కికంగా పరిష్కరించేటువంటి సామర్థ్యం ఉండడం, ఇట్లాంటి వాటిని సూచించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 8 తీసుకుంటే, సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది? అంటే క్రియేటివిటీకి ఇంటెలిజెన్స్కి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది? సృజనాత్మకతకు తక్కువ ప్రజ్ఞ అవసరం. సృజనాత్మకతకు మరియు ప్రజ్ఞకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అధిక ప్రజ్ఞ ఉంటేనే అధిక సృజనాత్మకత ఉంటుంది. ప్రజ్ఞాశాలి కాని వ్యక్తి కూడా సృజనాత్మకతను ప్రదర్శించవచ్చు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ప్రజ్ఞాశాలి కాని వ్యక్తి కూడా సృజనాత్మకతను ప్రదర్శించవచ్చు. ఎందుకంటే ఈ క్రియేటివిటీ సృజనాత్మకత గల వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత తగినంత ప్రజ్ఞ ఉంటుంది. కానీ ప్రతి ప్రజ్ఞాశాలి ఈ సృజనాత్మక కలవాడు కాడు అని ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 9 తీసుకుంటే, ప్రజ్ఞాలబ్ధి ఇంటెలిజెన్స్ కోషెంట్ ఐక్యూ సూత్రం ఏమిటి? ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు MA/CA × 100, CA/MA × 100, CA/MA + 100, MA/CA - 100. సో ది ఆన్సర్ ఈజ్ MA/CA × 100. అంటే MA అంటే మెంటల్ ఏజ్, సి క్రానికల్ ఏజ్ అంటారు. అంటే శారీరక వయస్సు CA, మానసిక వయస్సు MA. అంటే ఒక వ్యక్తి తన ఏజ్కు తగ్గట్టు అతని యొక్క ప్రజ్ఞ డెవలప్ అయిందా లేదా అనేది చూడడానికి కొరకు దీన్ని చూస్తాం. సో ఇక్కడ ఆయన మానసిక వయస్సు అంటే అతని ఎంత డెవలప్ అయ్యాడు మానసికంగా అనేది, అతని శారీరక వయస్సును ఇక్కడ CA అంటున్నాం. సో MA/CA × 100 ఈజ్ ద ఆన్సర్. అంటే ఇక్కడ ఏమవుతుంది? క్రానాలజికల్ ఏజ్ మరియు మెంటల్ ఏజు. సో క్వశ్చన్ నెంబర్ 10 తీసుకుంటే, దైనందిన జీవితంలో లేదా పనులను నిర్వహించడంలో ఉపయోగపడే ప్రజ్ఞని ఏమంటారు? సో ఎవ్రీడే లైఫ్ లోపల మన పనుల్ని నిర్వహించాలంటే ఉపయోగపడేటువంటి ప్రజ్ఞను ఏమంటారు? అమూర్త ప్రజ్ఞ, సామాజిక ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సృజనాత్మక ప్రజ్ఞ అంటారు. సో యాంత్రిక ప్రజ్ఞ కూడా ఒక రకమైనటువంటి మూర్త ప్రజ్ఞనే. సో ఆన్సర్ తీసుకుంటే ఇక్కడ మరి సి ఈజ్ ద రైట్ ఆన్సర్, యాంత్రిక ప్రజ్ఞ. ఎందుకంటే దైనందిక జీవితంలో అంటుండు ఇక్కడ, దైనందిక జీవితం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే యాంత్రిక ప్రజ్ఞ అనేది మూర్త ప్రజ్ఞ. మూర్త అంటే కంటికి కనిపించేది, అమూర్త అంటే కంటికి కనిపించినటువంటి భావాల ద్వారా అంటే ఆలోచనలు అన్నట్టు. సో ఇక్కడ డైలీ లైఫ్ లోపల మన పనులను నిర్వహించడం అంటుండే కనుక ఇది మూర్త ప్రజ్ఞ అవుతుంది. సో యాంత్రిక ప్రజ్ఞ అని కూడా చెప్పుకోవచ్చు. యాంత్రిక ప్రజ్ఞ అనేది మూర్త ప్రజ్ఞనే. ఎందుకంటే మనం వస్తువుల్ని, యంత్రాలను ఉపయోగించి మన సమస్యల్ని పరిష్కరించేటువంటి సామర్థ్యం సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11 తీసుకుంటే, గిల్ఫర్డ్ ప్రజ్ఞా నమూనా ప్రకారం సృజనాత్మకతకు అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న ఆలోచన ఏది? గిల్ఫర్డ్ సిద్ధాంతం ప్రకారం సృజనాత్మకతకు అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న ఆలోచన ఏది? ఎటువంటి ఆలోచన? సో ఇక్కడ ఏ కేంద్రీకృత ఆలోచన, విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన, విషయ పరిజ్ఞానం అంటుండే ఇక్కడ. సో ఆన్సర్ ఈస్ బి, డైవర్జెంట్ థింకింగ్ అనేది అంటే విభిన్న ఆలోచన అనేది సృజనాత్మకతకు దారితీస్తుంది. అంటే క్రియేటివ్గా ఆలోచించాలంటే చాలా రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. దానిలో నుంచి క్రియేటివ్ అనేటివి ఉత్పన్నం అవుతుంది కనుక సో విభిన్న ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్ 12, ఒక ఇంజనీర్ లేదా మెకానిక్ వస్తువులు, యంత్రాలు, పనిముట్లతో సమర్థంగా పనిచేసే సామర్థ్యం క్రింది వాటిలో ఏ ప్రజ్ఞకు సంబంధించింది? సో ఇది ఇంతకుముందు దాన్ని ఇంకో రకంగా అడగడం జరిగింది. అమూర్త ప్రజ్ఞ, సామాజిక ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సృజనాత్మక ప్రజ్ఞ. సో ఆన్సర్ ఈజ్
యాంత్రిక ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞ యంత్రాలు, పనిముట్లతోటి వ్యవహరించేటువంటి సామర్థ్యాన్ని తెలుపుతుంది. క్వెషన్ నెంబర్ 13 తీసుకుంటే ప్రజ్ఞాలబ్ధి ఐక్యూను కొలిచేందుకు మానసిక వయస్సు అనేటువంటి భావనను మొట్టమొదటగా ఎవరు ప్రతిపాదించారు? ఐక్యూ అంటే ప్రజ్ఞాలబ్ధిని కొలవడానికి కొరకు ఈ మానసిక వయస్సు అని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ భావనను మొట్టమొదటిసారి ప్రతిపాదించింది ఎవరు? సో విలియం స్టెర్న్, ఆల్ఫ్రెడ్ బినెట్, టెర్మన్, విస్లర్. సో ద ఆన్సర్ ఈజ్ ఆల్ఫ్రెడ్ బినెట్. ఆల్ఫ్రెడ్ బెనెట్ మానసిక వయస్సు అనేటువంటి భావనను ఉపయోగించి మొదట ప్రజ్ఞా పరీక్షలను రూపొందించాడు. క్వశ్చన్ నెంబర్ 14 తీసుకుంటే ప్రజ్ఞ అనేది వంశపారంపర్యం మరియు పరిసరాలు అనే రెండు అంశాల యొక్క ఫలితం అని తెలుసు. మరి వాటి యొక్క ఉన్నటువంటి మధ్య అంటే ఈ ప్రజ్ఞకు సంబంధించి ఈ వంశపారంపర్యం అనేటువంటి రెండు, సో అంటే ఇక్కడ వంశపారంపర్యం మరియు పరిసరాలు అంటే అనువంశికత మరియు పరిసరాలు ప్రభావం ప్రజ్ఞ మీద ఉంటుంది అంటారు. కానీ మరి ఆ రెండింటి యొక్క ఫలితం అనేది వాటి సంకలనం ఆధారంగా వస్తుందా, వాటి భేదం ఆధారంగా వస్తుందా, వాటి గుణకారం ఆధారంగా వస్తుందా, వాటి భాగాహారం ఆధారంగా వస్తుందా అని అంటుండే ఇక్కడ. సో ది ఆన్సర్ ఈస్ సి, గుణకారం ఆధారంగా వస్తుంది. అంటే అనువంశికత ఇంటూ పరిసరాలు, వీటి యొక్క ఫలితమే మనకు ఇక్కడ ప్రజ్ఞ రెండింటికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, థర్స్టన్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి? థర్స్టన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏమిటి? ద్వికారక సిద్ధాంతం, సమూహకారక సిద్ధాంతం, ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం, త్రయాంశ సిద్ధాంతం. సో ది ఆన్సర్ ఈజ్ బి, సమూహకారక సిద్ధాంతం లేక సమూహ సిద్ధాంతం అంటారు. గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అంటున్నాం. ఇక్కడ థర్స్టన్ ప్రతిపాదించడం జరిగింది ఇది. క్వశ్చన్ నెంబర్ 16 తీసుకుంటే థర్స్టన్ ప్రకారం క్రింది వాటిలో మా ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది అంటుండు. థర్స్టన్ సిద్ధాంతంలో భాగంగా ఇక్కడ ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది ఏది అంటుండు. ప్రాథమిక మానసిక సామర్థ్యం అనేది థర్స్టన్ యొక్క సిద్ధాంతంలో భాగం, మరి కానిది ఏది అంటుండు ఇక్కడ. సో సంఖ్యా సామర్థ్యం, వాక్ కౌశల సామర్థ్యం అంటే పదబంధాలను ఉపయోగించడం అన్నట్టు, నిష్పాదన సామర్థ్యం, ప్రత్యక్ష సామర్థ్యం. సో ఇది ఆన్సర్ ఈజ్ సి, నిష్పాదన సామర్థ్యం. థర్స్టన్ ఇక్కడ ప్రాథమిక మానసిక సామర్థ్యాలను పేర్కొనడం జరిగింది. అందులో ఈ నిష్పాదన సామర్థ్యం అనేది లేదు, మిగిలిన 3 ఉన్నవి. సో క్వశ్చన్ నెంబర్ 17 తీసుకుంటే గిల్ఫర్డ్ యొక్క ప్రజ్ఞా స్వరూప నమూనా ప్రకారం ఈ నమూనాలోని అంశాలను సంఖ్యాపరంగా సూచించే సరైన సూత్రం ఏమిటి? గిల్ఫర్డ్ ఏం చేసిండు? ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ నమూనా లోపల కొన్ని అంశాలు ఉన్నవి, వాటిని సంఖ్యాపరంగా సూచించేటువంటి సరైన సూత్రం ఏమిటి? ఇక్కడ విషయం ఇంటూ క్రియాశీలత ఇంటూ ఫలితాలు అంటే వాటి యొక్క ఉత్పన్నం, ప్రోడక్ట్ అన్నట్టు. మరియు క్రియలు, విషయాలు, ఫలితాలు, క్రియలు ఇంటూ విషయాలు ఇంటూ ఫలితాలు, ఫలితాలు ఇంటూ క్రియలు ఇంటూ విషయాలు, విషయం ప్లస్ క్రియాశీలత ప్లస్ ఫలితాలు. సో మరి ఏమై ఉంటాయి? సో ఈ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో కొంచెం కన్ఫ్యూజ్గా ఈ ఇంటూకు అన్ని ఇంటూలు వచ్చినాయి. సో ఇక్కడ చేంజ్ ప్లస్లు మైనస్లు రావాల్సి ఉన్నది. సో ఇక్కడ తీసుకుంటే మామూలుగా ఇప్పుడు జనరల్గా తీసుకుంటే అసలు గిల్ఫర్డ్ ఏం చేసిండంటే ప్రజ్ఞను అర్థం చేసుకోవాలంటే వ్యక్తి ఆలోచన లోపల ఉండేటువంటి ఒక 3 విశేషాలను తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి విషయం అంటే కంటెంట్, ఒకటి విషయం కంటెంట్, 2 ఉత్పన్నాలు లేదా ఫలితాలు అన్నాడు. ఇక్కడ ఉత్పన్నాలు అంటే ప్రోడక్ట్స్ రెండవది, మూడవది ప్రచాలకాలు అంటే ఆపరేషన్స్ లేకపోతే క్రియలు అన్నాడు. ప్రచాలకాలు, క్రియలు, ఆపరేషన్స్ అన్నాడు. అంటే ఇప్పుడు జరిగింది ఏంది? విషయము, ఉత్పన్నాలు, ప్రచాలకాలు, ఈ మూడింటిని ప్రతి వ్యక్తి ఆలోచనలో ఉండేటువంటి ఈ 3 విశేషకాలు ఉంటాయి. వీటి ఆధారంగా ప్రజ్ఞ అనేది ఏర్పడుతుంది అని ఆయన యొక్క సిద్ధాంతం. సో ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పుకోవాలంటే విషయము మరియు ఉత్పన్నాలు, ప్రచాలకాలు, ఇవన్నింటి యొక్క ఫలితమే గనక ఇంటూ
అని చెప్పుకోవచ్చు. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనుకోవచ్చు. సరే మిగతాయి కూడా ఆన్సర్లు తప్పు ఇవ్వడం జరిగింది, అంటే ప్రింట్ మిస్టేక్ వచ్చింది. సో గిల్ఫర్డ్ ప్రజ్ఞా నమూనాలోని విషయం అనేటువంటి అంశం లోపల ఎన్ని రకాలు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ వచ్చింది. అంటే 3 విశేష అంశాలు ఉంటాయి. విశేషకాలు అనేటివి 3 ఉంటాయని చెప్పినాం. మళ్ళీ ఒక్కొక్క దానిలో అంటే ఈ కంటెంట్ లోపల వేరే ఉంటాయి, ప్రోడక్ట్ లోపల వేరే ఉంటాయి, ఆపరేషన్స్ లోపల వేరే ఉంటాయి. అంటే విషయంలో వేరుంటాయి, ఈ క్రియ లేదా ప్రచాలకాల్లో వేరే ఉంటాయి, ఫలితం లేదా ఉత్పన్నాల్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి, మళ్ళీ కొన్ని రకాలు ఉంటాయి అన్నట్టు. ఇక్కడ మరి విషయం తీసుకున్నట్లయితే దానిలో మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నవి అంటుండు. సో విషయంలో 4, 6, 5, 3. సో ఆన్సర్ ఈజ్ సి. విషయం లోపల మళ్ళీ 5 రకాలు ఉంటాయి. అంటే చిత్రాలు, ధ్వనులు, చిహ్నాలు, మాటలు, ప్రవర్తన ఇవన్నీ విషయం కిందకి వస్తాయి. గిల్ఫర్డ్ ప్రజ్ఞా నమూనాలోని ప్రచాలకాలు ఆపరేషన్స్ అనేటువంటి అంశంలో ఉన్నవి ఏంటి అంటుండు మళ్ళీ. సో విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన, మూల్యాంకనం, కేంద్రీకృత ఆలోచన, వర్గాలు, విస్తరణ, చిహ్నాలు, పదార్థాలు, ప్రవర్తనలు, సంఖ్యా సామర్థ్యం, వాదన సామర్థ్యం అంటుండు ఇక్కడ. సో గిల్ఫర్డ్ రెండో విశేషకం, అంటే 3 విశేషకాలు ఉంటాయని అనుకున్నాం కదా, దానిలో ఒకటి విషయం అయిపోయింది. రెండవ విశేషకం ఆ విశేషకం ఏదైతే ఉందో అది దాన్ని ఏమంటారు, ప్రచాలకాలు అంటారు. అంటే ఆపరేషన్స్, అంటే క్రియలు అని చెప్పుకున్నాం ఇంతకుముందు మనం. ఇందులో ఎన్ని ప్రధాన సమూహాలు ఉన్నవి, ఎన్ని ఉన్నవి, 5 ఉన్నవి అంటున్నాం. అవి ఏవి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ తీసుకున్నట్టయితే సో ఈ ప్రచాలకాలలో ఉన్నటువంటివి ఏవి అని అంటుండు. ప్రచాలకాలు ఉన్నటువంటి అంటే ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన, మూల్యాంకనం, ఇవి ప్రచాలకాల్లో ఉన్నటువంటి ప్రధాన సమూహాలు. సో వీటితో పాటు స్మృతి, పరిజ్ఞానం కూడా ఉంటాయి. అంటే మొత్తం ప్రచాలకాల్లో 5 ఉంటాయి, విషయం లోపల 5 ఉంటాయి, ఉత్పన్నాలు లేదా ఫలితాలు, ప్రోడక్ట్స్ అంటే అని చెప్పుకున్నాం కదా, దానిలో 6 ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 20 తీసుకుంటే, ఒక విద్యార్థి గణిత సమస్యను పరిష్కరించడానికి ఒకే ఒక సరైన సమాధానం కోసం ప్రయత్నించడాన్ని గిల్ఫర్డ్ క్రియలో ఏమని అంటారు. అంటే గిల్ఫర్డ్ యొక్క ప్రచాలకాల లోపల ఏమంటారు అంటుండు. గణిత సమస్యను పరిష్కరించాలనుకున్నాడు, కానీ ఒకే ఒక సరైన సమాధానం కావాలనుకున్నాడు. సో అప్పుడు ఏం కావాలి ఆయనకు, విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన, మూల్యాంకనం మరియు జ్ఞానము. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్నట్టు బి ఇస్ ద రైట్ ఆన్సర్. సమైక్య ఆలోచన అనేది అవసరము. ఈ సమైక్య ఆలోచన అనేది ఒకే ఒక సరైన సమాధానం వైపు దృష్టిని సారించడాన్ని సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 21 తీసుకుంటే, గిల్ఫర్డ్ ప్రకారము విషయాలు అంశం లోపల చిహ్నాలు అంటే ఏమిటి అన్నాడు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, విషయం గిల్ఫర్డ్ సంబంధించినటువంటి సిద్ధాంతం లోపల విషయం అనే దానిలో 5 ఉంటాయని చెప్పినాం. 5 రకాలు ఉంటాయన్నాం. మళ్ళీ సబ్ టాపిక్స్ అవి చిత్రాలు, ధ్వనులు, చిహ్నాలు, మాటలు, ప్రవర్తన అనేటి. దానిలో చిహ్నాలు అంటే ఏమిటి అని అంటుండే అక్కడ. వేటి చిహ్నాలుగా తీసుకుంటున్నాం గిల్ఫర్డ్ ప్రకారం. ఈ విషయాలు అనేటువంటి అంశం లోపల ఉన్న విషయాలు అనేటువంటి అంశం లోపల ఈ చిహ్నాలు అనేటివి ఉన్నాయి. మరి ఆ చిహ్నాలు అంటే ఏమిటి అని అడుగుతుండు. ఆకారాలు, శబ్దాలు, చిత్రాలు, దృశ్య రూపాలు, అక్షరాలు, సంఖ్యలు, గుర్తులు, మానసిక ప్రవర్తన అంటుండు. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. అక్షరాలు, సంఖ్యలు, గుర్తులు అనేవి దీనిలో భాగం. క్వశ్చన్ నెంబర్ 22 తీసుకుంటే, ప్రజ్ఞ అన్ని వైపులా అభివృద్ధి చెందిన తర్వాత మస్తిష్క అభివృద్ధి వేగం తగ్గుతుంది అనే లక్షణాన్ని ప్రజ్ఞ లోపల ఏ దశలో చూడవచ్చు మనం. ప్రజ్ఞ అన్ని వైపులా అభివృద్ధి చెందిన తర్వాత మస్తిష్క అభివృద్ధి అనేది వేగం తగ్గుతుంది అనేటువంటి లక్షణం ఏ దశలో చూడవచ్చు, ఏ దశ లోపల దీన్ని చూడవచ్చు మనం. శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ. ఆన్సర్ ఈజ్ సి. కౌమార దశ లోపల చూడవచ్చు. ఎందుకంటే ప్రజ్ఞ అనేది కౌమార దశకు వచ్చే వరకు అభివృద్ధి చెందుతుంది. కౌమార దశ ముగిసే సమయానికి కొంచెం అటు ఇటుగా ప్రజ్ఞ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. సో ఈ బిట్లు తప్పకుండా మీకు యూజ్ అవుతాయి. ప్రజ్ఞ అనేటువంటి చాప్టర్ మీద పూర్తి అవగాహన కలిగే విధంగా ఉంటవి. సో ఇది మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 23 తీసుకుంటే, గిల్ఫర్డ్ ప్రజ్ఞా నమూనాలోని ఉత్పన్నాలు అనే అంశంలో ఎన్ని రకాలు ఉంటాయి అన్నాడు ఇక్కడ.
సో గిల్ఫర్డ్ ప్రజ్ఞామాపన లోపట ఒకటి విషయాలుంటాయి, 2 ప్రచాలకాలుంటాయి, 3 ఉత్పన్నాలు అనేటివి ఉంటాయి. దానిలో మళ్ళీ రకాలుంటాయి. సో ఈ ఉత్పన్నాలు అనే దాంట్లో ఎన్ని రకాలున్నాయి అంటుండు ఇక్కడ. 4, 6, 5, 7. ద ఆన్సర్ ఈజ్ బి. 6 రకాలుంటాయి. 6 రకాలు ఏమంటే యూనిట్లు, వర్గాలు, సంబంధాలు, పద్ధతులు, రూపాంతరాలు, అంతర్భావాలు అని 6 రకాలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 24 తీసుకుంటే రాత, చదువు, సంస్కృతి పరిజ్ఞానం లేని వ్యక్తులకు, అంటే రాత తెలియదు, చదువు తెలియదు, సంస్కృతి పరిజ్ఞానం లేని వ్యక్తులకు మరియు నిరక్షరాస్యులకు ప్రజ్ఞను మాపనం చేయడానికి అత్యంత అనుకూలమైనటువంటి పరీక్షలు ఏవి? చదువు రాని వారికి, రాయడం చదవడం రాయని వారికి, నిరక్షరాస్యులకు ప్రజ్ఞను మాపనం చేయాలంటే, కొలవాలంటే, ప్రజ్ఞ కొలవాలంటే అత్యంతమైనటువంటి అనుకూలమైనటువంటి పరీక్షలు ఏవి? వైయక్తిక శాబ్దిక పరీక్షలు, నిష్పాదనా పరీక్షలు లేదా అశాబ్దిక అని కూడా అంటారు వాటిని. సమూహ శాబ్దిక పరీక్షలు, కాగితం పెన్సిల్ పరీక్షలు. ఆన్సర్ ఈజ్ నిష్పాదనా పరీక్షలు లేదా వీటిని అశాబ్దిక పరీక్షలు అంటారు. పర్ఫార్మెన్స్ టెస్ట్ అంటాము. సో దీనికి ఈ పరీక్షకు వరకు రాత, భాష అనేది అవసరం ఉండదు. క్వశ్చన్ నెంబర్ 25 తీసుకుంటే ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని మొట్టమొదట ఎవరు ప్రతిపాదించారు? ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని మొట్టమొదట ఎవరు ప్రతిపాదించారు? ఆల్ఫ్రెడ్ బినెట్, విలియం స్టెర్న్, టెర్మన్ సైమన్. స్టెర్న్ ఇంటెలిజెన్స్ కోషెంట్ను ప్రతిపాదించడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 26 తీసుకుంటే ప్రజ్ఞా పరీక్షల్లోని విశ్వసనీయత అంటే ఏమిటి? మరి ఏదైనా పరీక్షకు విశ్వసనీయత అనేది కంపల్సరీ అవసరం. మరి ఈ విశ్వసనీయత, రిలయబిలిటీ అంటే ఏమిటి? అంటే ఒక పరీక్షకు చెందిన ఫలితాలు వేరే కాలంలో కూడా స్థిరంగా ఉండడమా? ఒక పరీక్ష ద్వారా దేన్ని మాపనం చేయాలనుకుంటామో దాన్నే మాపనం చేయడమా? ఒక పరీక్ష యొక్క దాని కఠినత్వం లే కష్టతరమా? ఒక పరీక్షకు సంబంధించిన విషయాల అంటుండే ఇక్కడ. సో ది ఆన్సర్ ఈజ్ ఇక్కడ 2 దీనికి సంబంధించినవిగా కనబడట్లేదు, ఈజీగానే తెలిసిపోతుంది కనుక ది ఆన్సర్ ఈజ్ ఏ. ఒక పరీక్షకు చెందినటువంటి ఫలితాలు వేరువేరుగా మనం పరీక్షించినప్పటికి కూడా, వేరే కాలంలో కూడా పరీక్షించినప్పటికి కూడా మారకుండా స్థిరంగా ఉంటాయి. ఉన్నప్పుడే దానికి విశ్వసనీయత అనేది ఉంటుంది. అంటే పరీక్ష ఫలితాల్లో స్థిరత్వం మరియు స్థిమితత్వం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 27 తీసుకుంటే ఒక విద్యార్థి యొక్క మానసిక వయస్సు 10 సంవత్సరాలు, మరి శారీరక వయస్సు 8 సంవత్సరాలు. అయితే అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటుండు. మనం ఇంతకుముందు చెప్పిన సూత్రం ప్రకారం చేసుకోవాలి. ఏది? మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 తీసుకుంటే ఇది వస్తుంది. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈజ్ 125. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏంది? 10/8 ఇంటూ 100. సో క్వశ్చన్ నెంబర్ 28 తీసుకుంటే ప్రజ్ఞాలబ్ధి స్కేలు ప్రకారం ఐక్యూ అనేది 71 నుంచి 80 మధ్య ఉన్నవారిని మనం ఏమంటాము? మూర్ఖులు, మందబుద్ధులు, మధ్యస్థ ప్రజ్ఞ కలవారు, ప్రతిభావంతులు. 71 నుంచి 80 మధ్య ఉన్న వాళ్ళను ఏమంటాము? సో ఆన్సర్ ఈజ్ బి. మందబుద్ధులు అంటాము. క్వశ్చన్ నెంబర్ 29 తీసుకుంటే నిష్పాదనా పరీక్షల అంటే పర్ఫార్మెన్స్ టెస్ట్ల యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? నిష్పాదనా పరీక్షల యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? ఏ. పదాలు, వాక్యాలు ఉపయోగించబడతాయి. విద్యావేత్తలకే ఉపయోగకరం. అభ్యసించిన విషయాలను ఉపయోగించి బొమ్మలు, యంత్రాల వంటి వాటిని ఉపయోగించడం ద్వారా ప్రజ్ఞను మాపనం చేస్తారు. ఒకేసారి ఎక్కువ మందికి ఇవ్వవచ్చు. సో ఇక్కడ తీసుకుంటే సో ద ఆన్సర్ ఈజ్ సి. ఇక్కడ అభ్యసించినటువంటి విషయాలని ఉపయోగించి, అంటే బొమ్మలు, యంత్రాల వంటి ద్వారా అభ్యసించిన విషయాలను ఉపయోగించి బొమ్మలు, యంత్రాల వంటి వాటిని ఉపయోగించడం ద్వారా ప్రజ్ఞను మాపనం చేయడం జరుగుతుంది. నిష్పాదన పరీక్షలలో జనరల్గా వస్తువులు, పజిల్స్ వీటి ద్వారా పనితీరును అంచనా వేయడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఒకేసారి ఎక్కువ మందికి ఇవ్వవచ్చు అనేటువంటిది ఏంటంటే సామూహిక ప్రజ్ఞ పరీక్షలు అంటారు వాటిని. మరి కేవలం విద్యావేత్తలకు ఉపయోగం, పదాలు, వాక్యాలు ఉపయోగించబడతాయి అనేటువంటి
పరీక్షల్ని ఏమంటారంటే శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. చదువుకున్న వారికి మాత్రం ఉపయోగపడతాయి శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. మరి ఇంతకుముందు చెప్పినట్టు చదవడం, రాయడం రాని వారికి ఈ నిష్పాదన పరీక్షలనేటివి ఉపయోగపడతాయి. క్వెషన్ నంబర్ 30 క్రింది వాటిలో వైయక్తిక పరీక్ష ఇండివిడ్యువల్ టెస్ట్ కానిది ఏది అంటుండు ఇక్కడ. అంటే ఇండివిడ్యువల్ టెస్ట్ కానిది అంటే ఏమనుకోవాలి? సామూహిక పరీక్ష అనుకోవాలి. ఎక్కువ మందికి కలిపి నిర్వహించేటువంటి పరీక్ష ఏది అంటుండు. వైయక్తిక కాదు అంటే సామూహిక పరీక్ష అన్నట్టు. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, బి ఆర్మీ ఆల్ఫా పరీక్ష, సి వెస్లర్ ప్రజ్ఞా పరీక్ష, డి బినెట్ సైమన్ ప్రజ్ఞా పరీక్ష. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ ఆల్ఫా టెస్ట్. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది ఇది సమూహ శాబ్దిక పరీక్ష. సమూహ మరియు శాబ్దిక పరీక్ష. సో ఈ 30 క్వశ్చన్లు ప్రజ్ఞ అనేటువంటి పాఠం లోపట సమగ్రంగా అర్థమయ్యే విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్లను తీసుకోవడం జరిగింది. తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే కంటిన్యూ చేయండి.